యాప్ ద్వారా యూరియా సరఫరా చేయడం సులభతరం అవుతుందని ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రైవేట్ ఫెర్టిలైజర్స్ వ్యాపారస్తులకు ఇవ్వడం ద్వారా బస్తాకు 30 నుంచి 60 రూపాయల దాకా అధిక డబ్బు వసూలు చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. కొంతమంది రైతులు ప్రశ్నిస్తే యూరియా ఇస్తారో ఎవరో అని భయపడి అధిక డబ్బు వెచ్చించి తీసుకుని వెళ్తున్నారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక బస్తాకు 267 రూపాయలకు బదులు 300 రూపాయల నుంచి 330 రూపాయల వరకు వసూలు చేస్తూ దగా మోసం చేస్తున్నారు వ్యాపారస్తులు. వ్యాపారస్తులపై అధికారులు చర్య తీసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత రాస్తారు బిల్లు? 266 రాసి 300 ఎందుకు తీసుకుంటారు? మీరు కిరాయి తీసుకుంటే కిరాయి అని రాయండి, లేకపోతే 300 బస్తా అందులో బిల్లులో రాయండి. బిల్లులో రాయండి మేడం 300 అని. 266 అని తీసుకుంటారు ఎందుకు? మరి మీరు బిల్లు తీసుకుంటారు కదా, 266 రూపాయలకు తీసుకొని 300 ఎందుకు తీసుకుంటున్నారు? దానికోసమే కదా మేము అడిగేది. కిరాయి మీరు ఉంటే గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోవాలి, రైతు దగ్గర నుంచి 266 బిల్లు తీసి 300 తీసుకుంటారు. మీ దాంట్లో బుకింగ్ పెట్టుకోకండి, మీరు బుకింగ్ చేసుకోము. మీరు మస్క పెట్టుకుంటే మేము మస్క బుక్ చేసుకుంటామండి, వీడియోలో తీస్తాం. ఎందుకు తీసుకుంటాం? సరే, ఓకే ఓకే రైట్. తీసుకుంటారు చెప్పండి, బస్తాకి ఎంత తీసుకుంటారు మీరు? ఎంత సార్? ఎంత ఉంది సార్? 266 ఎంత తీసుకుంటలేరు మరి మీరు? 300 ఎందుకు అడుగుతారు? ఇప్పుడు బిల్లు ఎంత రాశారు సార్ 7 బస్తాలకు? మీరు ఎంత రాశారు? మరి 266 ఇస్తే తీసుకుంటలేరు కదా? ఏవోగా సార్, మీరు తీసుకురా చెప్పండి. 266 తీసుకుంటారా 300 తీసుకుంటారా? కా సార్ బిల్ ఎంత ఉంది మీకు? బిల్ ఇచ్చినంత తీసుకుంటారా లేకపోతే వేరే తీసుకుంటారా? కిరాయి కూడా అలానే వస్తుంది. నా కిరాయి నువ్వు ఇస్తున్నావా? మరి మీ కిరాయి కూడా కలిపి రాయండి అందులో బిల్లు. మీరు కొటేషన్ కదా సార్, ఇప్పుడు అలా ఉన్న బిల్లు ఎంత అయితే అమౌంట్ ఉందో అంత తీసుకుంటారా? ఎంత తీసుకుంటారో చెప్పండి. మీరు యూరియా బస్తాకి ఎంత చెప్పండి? ఇప్పుడు కాదు, ఇప్పుడు యూరియా బస్తాకి ఎంత? మరి 300 ఎందుకు అడుగుతున్నారు సార్? మళ్ళీ బిల్లు రాయండి సార్. ఇదివరకు రాయలేదు, ఇప్పుడు తీసుకోండి, ఇవ్వండి. అదే రాయండి, అలా 300 రూపాయలని రాయండి, అలా బిల్లు రాయండి. మీరు రాస్తే బిల్లు మీరు ఎంత బిల్లు రాస్తే అంత ఇస్తా. 300 కాకపోతే 400 రాయండి, ఇస్తా నేను. మరి అందులో 266 ఎందుకు రాశారు సార్? ఏవో గారికి చేస్తా, అందరికి చేస్తా, ఏవో గారు చేస్తా, హెచ్ఓ గారు అందరికి చేస్తా. కానీ మీరు బిల్లు ఎంత రాసినా ఎంత తీసుకుంటారు చెప్పండి. నేను తెచ్చుకున్నా కాడ 266 ఇచ్చిన.